నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే దేశం మొత్తం ఒక రాష్ట్రం గురించే పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అది తమిళనాడు. తమిళనాడు గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నారంటే చాలా రోజుల తర్వాత అక్కడ ఒక సినిమా యాక్టర్ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాడు. దాదాపు 100కు సీట్లకు పైగా గెలుచుకున్నాడు. గెలుచుకొని సీఎం కూడా కాబోతున్నాడు. ఆయన మరెవరో కాదు, దళపతి విజయ్. మరి విజయ్ ఈ ఎలక్షన్స్కి సంబంధించి ఎలాంటి ప్రణాళిక రూపొందించుకున్నాడు, ఎలా ముందుకెళ్లాడు, జనాలు అందరినీ ఆయన్నే నమ్మి ఎందుకు ఓటేశారు, మరి ప్రమాణ స్వీకారంలో ఏం మాట్లాడబోతున్నాడు, అలాగే ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతాడా లేదా, ఇలాంటి విషయాలపైన విశ్లేషించడానికి పొలిటికల్ అనలిస్ట్ మెరుగు శ్రీధర్ గారు మన సాక్షి స్టూడియోకి వచ్చారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ, దళపతి విజయ్, తమిళనాడు. అసలు తమిళనాడు ప్రజలు విజయ్ని ఎందుకు నమ్మారు? విజయ్ వెనకాల ఉన్న బలం ఏంటి? తమిళ్లో ఒక సామెత ఉందండి, తమిళే ఉయిరే తమిళే మొదలై. ఏంటంటే తమిళే మాకు సర్వస్వం, తమిళలకు భాషాభిమానం ఎక్కువ. ఎప్పుడైతే విజయ్ పార్టీ స్టార్ట్ చేశాడో అక్కడ రాజకీయ శూన్యత మనకు కనబడింది. ఎందుకంటే కమల్ హాసన్ రాజకీయంగా ఫ్లాప్ అయినాడు, రజనీకాంత్ పార్టీ పెట్టకముందే తప్పుకున్నాడు. ఆ రాజకీయ శూన్యత విజయ్ కలిసి వచ్చింది. ఎప్పుడు కూడా విజయ్ ఏం చేశాడంటే ప్రత్యర్థి పార్టీలను విమర్శించకుండా ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ మాట్లాడాడు. 2 ఏళ్లలో ఆయనకున్న టీం కూడా అవధ అర్జున్ అని కానీ, ఇంకా ఆనంద్ అని కానీ, ఇంకా చాలా మంది ఉన్నారు రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్స్ కూడా. మంచి టీంను పెట్టుకొని ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేయడం వల్ల ఈరోజు తలపతిగా తమిళనాడులో ఎదిగాడు. అంటే మీరు మంచి టీంని పెట్టుకున్నారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ అని చెప్తున్నారు. అవును, కానీ అంతకు ముందు నుంచే లోకల్ బాడీ ఎలక్షన్స్లో విజయ్కి సంబంధించిన వ్యక్తులు చాలామంది పోటీ చేశారు. అప్పటి నుంచే రాజకీయానికి సంబంధించి అవగాహన పూర్తిగా ఏర్పరచుకున్నాడు, తెలిసిపోయింది అంటే పాలిటిక్స్ అంటే ఏంటి అని గ్రౌండ్ లెవెల్ నుంచి నేర్చుకున్నాడు అని కూడా అంటున్నారు. అవును, అది వాస్తవం. ఎందుకంటే విజయ్కి ఒక తమిళ్ ఫ్యాన్స్ సంఘం ఉంది. ఆ విజయ్ ఫ్యాన్స్ సంఘాన్ని కూడా ఏంటంటే చాలా పొలిటికల్ కన్వర్షన్ చేశాడు ఇక్కడ. ప్లస్ విజయ్ గెలుపు కూడా కారణాలు మీరు చూసుకున్నట్టయితే మెయిన్గా ఏంటంటే డేటా డ్రివెన్ అనలిటిక్స్, అంటే ఎక్కడ మనకు ఓట్లు పడతాయి. తర్వాత డిజిటల్ డామినెన్స్ లో మంచి ఏఐని వాడుకున్నాడు యాక్చువల్గా. అంటే నిజంగా కూడా ఈ రోజు ఏఐని వాడుకుంటున్నారు చాలా పొలిటీషియన్స్ కూడా. కానీ విజయ్ వాడుకున్నంతగా ఎవరు వాడుకోలేదు, ఎందుకంటే ఆయన టీం అట్లాంటిది. ఇంకొక విషయం ఏం చెప్పాలంటే ఆయన ఫ్యాన్ బేస్ నుంచి పొలిటికల్ బేస్ స్టార్ట్ అయింది. అది నిజంగా అంటే ఎక్కడ కూడా చాలా అరుదు మనకు, ఎందుకంటే చాలా మందికి ఫ్యాన్స్ ఉంటారు కానీ అది పొలిటికల్ మూమెంట్ గా సక్సెస్ కాదు. పొలిటికల్ మూమెంట్ గా సక్సెస్ కాదు అని మీరు అంటున్నారు. కాకపోతే 2 years పార్టీ స్థాపించి టీవీకే తమిళగా వెట్రి కజగం. అవును, 2 సంవత్సరాలైంది పార్టీ స్థాపించి. ఇంత తక్కువ టైంలో 100కు పైగా సీట్లు, ఎన్ని 106 సీట్లు, 108 సీట్లు, 108 సీట్లు, ఇంకొక 10 దూరంగా ఉన్నారు మెజారిటీకి. కానీ మనకు 108 సీట్లు, ఇంకో 10 సీట్లకు దూరంగా ఉన్నారు బలం నిరూపించుకోవడానికి. ఎలా సాధ్యమైంది అంటే ప్రజలు ఈయన్నే ఎందుకు నమ్మారు? మెయిన్గా విజయ్ చేసిన మంచి పని ఏంటంటే ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు. ఎందుకంటే అక్కడ డిఎంకే ఏంటంటే అవినీతిలో కూరుకుపోయింది. లైక్ ఇంకోటి ఏంటంటే అక్కడ దయానిధి మారన్ కొడుకు కూడా చాలా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయింది. కొడుకు పుత్రరత్నం ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయింది. తర్వాత ఏంటంటే ఆయన ఏం చెప్పాడంటే డిఎంకే నాకు రాజకీయ శత్రువు, మరి బీజేపీ ఐడియాలజికల్ శత్రువు అని చెప్పాడు. కానీ ఐడియాలజీ డిఫరెంట్ గా ఉంది ఆయన ఐడియాలజీ. ఆ ఒక్క రాజకీయ శూన్యతను విజయ్ పట్టుకొని కరెక్ట్ టైంలో పార్టీ స్థాపించి నిజంగా కూడా 108 సీట్లు గెలవడం అనేది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక యాక్సిస్ మై ఇండియా సర్వే ఎక్స్పెక్ట్ చేసింది, కానీ చాలా మంది కూడా ఏంటంటే తమిళ రాజకీయాల్లో విజయ్ పాత్ర ఉండబోతుందని ముందే ఊహించినారు. కానీ అనుకున్న దానికన్నా ఎక్కువగా సీట్లు సంపాదించాడు విజయ్. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తే ఇక్కడ మన తెలుగు హీరోలని తిడుతున్నారు, అంటే కారణం ఏంటి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టుగా తమిళలకు భాషాభిమానం ఎక్కువ. తమిళలో ఏదైనా ఇష్యూ వస్తే వాళ్ళందరూ ఏకమవుతారు. ఒక జల్లికట్టు వివాదంలో తమిళనాడులో రాజకీయాలకు అతీతంగా ఏకమైనారు. మనకు నిజంగా చెప్పాలంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కులగజ్జి, కుల పిచ్చి, నెపోటిజం తప్ప ఒకటే హీరో నుంచి 10 మంది హీరోలు ఉంటారు ఒకటే ఫ్యామిలీ నుంచి. కానీ తమిళనాడులో అట్లా కాదండి. తమిళనాడులో కూడా ఏదైనా ఇష్యూ, కావేరీ ఇష్యూ వస్తే తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం కూడా వాళ్ళకి తమిళనాడుకు సపోర్ట్ చేస్తాయి. ఈవెన్ దో రజనీకాంత్ మరాఠీ అయినప్పటికి కూడా మిగతా వాళ్ళు వేరే వాళ్ళు అయినప్పుడు కూడా తమిళకు భాషాభిమానం ఎక్కువ, యూనిటీ ఎక్కువ.
కానీ మన తెలుగు చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు, 25 సీట్లు సంపాదించుకున్నారు తప్పితే 20 నిజంగా సీట్లు 20 సీట్లు. అంటే ఏంటంటే ఇప్పుడు ఎందుకు అంటే తెలుగుదేశం వల్ల బీజేపీ వల్ల పొత్తులో వచ్చినాయి తప్ప ఆయన ఇండిపెండెంట్గా ఆయన సాధించింది ఏం లేదు అక్కడ. కానీ విజయం చూసి కూడా పవన్ కళ్యాణ్ చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏంటంటే ఒక అవినీతికి వ్యతిరేకంగా నేను పార్టీని స్థాపించిన, లేకుంటే పేదలకు అనుకూలంగా నేను పార్టీ స్థాపించిన అని ఈ యొక్క ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ ఏం మాట్లాడారు తప్ప ఎప్పుడు కూడా ఏదో ఒక పార్టీకి వత్తాసు పలకడము, ఒకసారి ఇంకో పార్టీకి వత్తాసు పలకడం ఎప్పుడు విజయ్ చేయలేదు. అంటే చాలా డిగ్నిటీగా వ్యవహరించారు విజయ్. ఏ పార్టీ తోటి ఎలక్షన్స్ టైంలో పొత్తు పెట్టుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు డిఎంకేలో కూడా లీడర్షిప్ ఇష్యూ ఉంది, అన్నా డిఎంకేలో లీడర్షిప్ ఇష్యూస్ ఉన్నాయి, డిఎంకే అవినీతిలో కూరుకుపోయింది. ఎందుకంటే చాలా స్కామ్స్, అన్నా డిఎంకేలో కూడా చాలా స్కామ్స్, వాళ్ళ పైన జనాదరణ పోయింది. కానీ ఏంటంటే కరెక్ట్ టైంలో వచ్చి కరెక్ట్గా తలపతిగా ఎదిగాడు. తెలుగు హీరోలు అంటే ఒకటే స్టాండ్ మీద ఉండరు, ఒకసారి ఒక విషయం గురించి మాట్లాడతారు, ఇంకోసారి ఇంకో ఐడియాలజీ గురించి, ఒకసారి వేరే దాని గురించి విషయాలు మాట్లాడతారు అని అంటున్నారు. ఏమంటారు మీరు? వాస్తవం అది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ కొన్ని రోజులు బీజేపీని తిడతాడు, కొన్ని రోజులు టీడీపీని తిడతాడు, మళ్ళీ వాళ్ళతో వెళ్ళి పొత్తు పెట్టుకుంటాడు, కొంతసేపు సనాతన ధర్మం అంటాడు, ఇంకోసేపు ఇంకో ధర్మం అంటాడు. అంటే ఒక ఇష్యూ పైన కాన్సన్ట్రేషన్ లేదు అక్కడ అతనికి. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, విజయ్ ఒకటే వచ్చి ఏంటంటే నా ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్, ఇక్కడ అవినీతి రూపుమాపాలి, ప్లస్ యువతకు ఉద్యోగాలు కల్పించాలి, పేదలకు రైతులకు సరైన సదుపాయాలు కల్పించాలి. ఈ విషయంగా ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేయడం వల్ల ఈరోజు విజయ్ సక్సెస్ అయ్యిండు. అదే ఇష్యూ బేస్డ్ చేయలేక పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యిండు. ఇప్పుడు ఎందుకంటే విజయ్ కంటే చాలా పెద్దవాడు పవన్ కళ్యాణ్, మేబీ 3-4 years పెద్దగా ఉండొచ్చు. కానీ విజయ్ చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి పవన్ కళ్యాణ్కి ఈరోజు ఉంది. ఎందుకంటే ఇప్పుడు అవినీతి రూపుమాపాలన్నా ఏది మాపాలన్నా ఇండిపెండెంట్గా పోటీ చేయడం చాలా ఉత్తమం అండి. ఎందుకంటే ఒకసారి మేబీ సీట్లు తక్కువ కావచ్చు, కానీ ఇంకోసారి పుంజుకునే అవకాశం ఉంది అక్కడ. ఇక త్రిష గురించి మాట్లాడుకుంటే అదే రిజల్ట్స్ వచ్చిన రోజు, ఫలితాలు వెలువడ్డ రోజే త్రిష బర్త్డే. అవును, చాలా మంది సెలబ్రిటీలు త్రిషకి బర్త్డే విషెస్తో పాటు నీకు యూనివర్స్ కూడా హెల్ప్ చేసింది, ఈ ప్రపంచం కూడా హెల్ప్ చేసింది, ఈరోజు నువ్వు అనుకున్నది సాధిస్తున్నావు అని ఆవిడకి బర్త్డే విషెస్ చెప్పడం. విజయ్ కంటే కొన్నిసార్లు ఎక్కువ త్రిష పేరే హైలైట్ అయింది. తమిళనాడు ఎలక్షన్స్ రిజల్ట్స్కి సంబంధించి, అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్కి సంబంధించి ఏమంటారు? యాక్చువల్గా త్రిష కూడా ఒక 10 ఏళ్ల కింద ఒక చిన్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది. 10 ఏళ్ల కింద కాదు, దాదాపు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో 3-4-5 సినిమాలు తీసిన తర్వాత ఏముంది, నేను సీఎం అవుతా అది ఉంది. కానీ ఏంటంటే అప్పుడు అంటే అంత మెచ్యూరిటీ లెవెల్ ఆమె సరదాగా అనున్న వాక్యాలు కూడా కావచ్చు. ఎందుకంటే అప్పటికి ఇంకా విజయ్ పార్టీ పెట్టలేదు, రాజకీయం కూడా త్రిషకి అంత ఇప్పటికీ అనుభవం లేదు. కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు తిరుచి నుంచి విజయ్ పోటీ చేశాడు, పెరంబూరు నుంచి పోటీ చేశాడు, తిరుచి ఈస్ట్ నుంచి కూడా విజయ్ రాజీనామా చేస్తే త్రిష వస్తుందని కొన్ని ఊహాగానాలు వెలువెత్తున్నాయి. డిప్యూటీ సీఎం అంటున్నారు, ఇంకా త్రిష కీ రోల్ ప్లే చేస్తుంది అంటున్నారు. మరి ఈ రోజు కూడా అంటే కొంతమంది ఇంకేమంటున్నారు, విడాకులు కూడా విజయ్ వైఫ్ కూడా బ్యాగ్ తీసుకుంటుంది, విత్డ్రా చేసుకుంటుంది, తర్వాత వాళ్ళ ఆస్ట్రాలజర్ ఈ రోజు కలిసాడని కూడా కొన్ని మనకు వార్తలు వస్తున్నాయి. ఇవి రూమర్స్ నిజమేనా? అంటే ఇందులో కొంత నిజం ఉండొచ్చు, ఎందుకంటే పూర్తిగా మనం కొట్టి పారేయలేము. ఎందుకంటే ఎందుకంటే విజయ్ని ఈ రోజే ఆస్ట్రాలజర్ కలిశాడు, మేబీ కూడా ఫ్యామిలీ కూడా కొంచెం విజయ్ తర్వాత సానుకూలంగా ముందుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆ ముందు కాబట్టి ఈ రాష్ట్రానికి సీఎం అయ్యే అవకాశం విజయ్కి వచ్చింది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎంజీఆర్కి ఒక జయలలిత లాగా, విజయ్కి త్రిష లాగా అదొకటి నడుస్తూ ఉంటుంది అంతే. ఇంకా పెళ్లి అనేది ఏది ఉండదు, పెళ్లి అనేది రాజకీయంగా కూడా విజయ్కి ఎఫెక్ట్ అవుతుంది, రెండో పెళ్లి చేసుకుంటే. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక రాజకీయాల్లో ఏంటంటే ఒక క్లీన్ ఇమేజ్ ఉండాల్సిన అవసరం ఉంది. మల్టిపుల్ గా పెళ్లి చేసుకోవడము అంటే మనం ఒక ఆదర్శంగా ఉండాలి. ఇప్పుడు లేదు నేను 4 పెళ్లి చేసుకుంటే, నేను 3 పెళ్లి చేసుకుంటా అంటే ప్రజలు మనను ఉమ్మేస్తారు. అది వాస్తవం అది. ఎందుకంటే మనం ఒక లీడర్, మనం కొందరికి ఆదర్శంగా ఉండాలి. లేదు నేను ఆదర్శంగా ఉంటాను, నేను 4 పెళ్లి చేసుకుంటా, 3 పెళ్లి చేసుకుంటా అంటే వాళ్ళ ప్రజల తిరస్కారానికి విజయ్ తొందరలో గురవుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే, త్రిష పాత్ర ఏంటి అనుకుంటున్నారు విజయంలో? డెఫినెట్ గా అంటే త్రిష పాత్ర పెద్దగా మనం చెప్పలేము. ఎందుకంటే ఆమె పెద్దగా కూడా ఎక్కడ ర్యాలీలలో పెద్ద ప్రచారం చేసిన దాఖలాలు లేవు. అంటే విజయ్కి ఉన్న టీం మంచిదండి. యాక్చువల్గా విజయ్ చాలా మంది కూడా, ప్రశాంత్ కిషోర్ ఎప్పుడో చెప్పాడు, ప్రశాంత్ కిషోర్ టీంలో చాలా మందిని కూడా రిక్రూట్ చేసుకున్నాడు, మంచి డేటా అనాలిసిస్ చేశాడు, సరైన టైంలో పార్టీ పెట్టాడు, సరైన దిశగా ముందుకెళ్ళాడు. ఎవరితో పొత్తు పెట్టుకోకపోవడం విజయ్ యొక్క గొప్పదనం. ఎందుకంటే అన్నా డిఎంకే పైన అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి, డిఎంకే పైన వ్యతిరేకంగా ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు పొత్తు పెట్టుకున్నాడు అనుకోండి, మళ్ళీ రాజకీయ అవకాశం అవుతారు అక్కడ విజయ్. కానీ అది ఏమి చేయకుండా ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ మాట్లాడి తమిళ ప్రజల హృదయంలో చిరస్థాయిగా నిలిచాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎంజీఆర్ తర్వాత
ఎంజీఆర్ కూడా ఫస్ట్ టైం ఏం అధికారంలో రాలేదు, ఎందుకంటే చాలా రోజులు అతను డిఎంకేలో ఉన్నాడు. డిఎంకేలో ఉన్న తర్వాత పార్టీ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ వల్ల బయటకు వచ్చి అన్నాదురైతోని మళ్ళీ అన్నా డిఎంకే స్థాపించడము, తర్వాత తద్వారా ముఖ్యమంత్రి కావడం జరిగింది. కానీ విజయ్ అట్లా కాదు. ఆయన ఇంతకుముందు పెద్దగా పార్టీకి ఎవరు సపోర్ట్ చేసిన విషయాలు కూడా లేవు. చాలా వరకు న్యూట్రల్గానే విజయ్ ఉన్నాడు. కానీ మేబీ తొందరగా 2 ఏళ్లలో సీఎం పీఠం ఎక్కడం చాలా నిజంగా గొప్ప విషయం. ఎందుకంటే మనకు ఎప్పుడైతే విజయ్ కూడా ఏమంటారంటే నాకు వైఎస్ జగన్ గారే స్ఫూర్తి అంటారు. ఎందుకంటే మన మన ఆంధ్ర రాజకీయాల్లో చూసినట్టయితే వైఎస్ జగన్ గారు కూడా తొందరగా ముఖ్యమంత్రి అయ్యారు. అంటే తొందరగా ఎవరితో పొత్తు పెట్టుకోకుండా. అంటే విజయ్ విజయంలో, దళపతి విజయ్ విజయంలో జగన్ గారి పాత్ర ఉందంటారు. డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే మేబీ దే బోత్ ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఒక ఈ మధ్యలో మనం రీసెంట్ గా ఒక పెళ్లి ఫంక్షన్ లో కూడా చూసినట్టయితే చాలా సేపు డిస్కషన్ జరిగినాయి. డెఫినెట్ గా విజయ్ కూడా చాలా సార్లు అన్నట్టున్నాడు నాకు జగనే స్ఫూర్తి. ఎందుకంటే పొలిటికల్ ఎందుకంటే ఇద్దరి లైక్ ఐడియాలజీలు డిఫరెంట్ ఏంటంటే ఇతనేమో సినిమా రంగం, ఇతను రాజకీయ రంగము. కాబట్టి ఏంటంటే మేబీ విజయ్ కి మంచి స్ఫూర్తి ఇచ్చి ఉంటది. సో ఇవన్నీ కలిసి వచ్చినాయి విజయ్కి ఏంటంటే అన్ని రకాలుగా కలిసి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఆయన రాజకీయ నిజంగా అంటే విజయ్కి పెద్దగా ఎక్స్పీరియన్స్ ఏం లేదు. ఆయన ఎప్పుడు ఒక వార్డు మెంబర్ గా, ఒక కార్పొరేటర్ గెలవలేదు. అండ్ జగన్ గారు కూడా ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పినప్పుడు చాలా ఎక్కువసేపు విజయ్ గురించే మాట్లాడారు. అంటే మనం వీళ్ళిద్దరిని కూడా కంపేర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫిల్మ్, నాన్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ అని కానీ తొందరలోనే అంటే రాజకీయంగా ఏంటంటే తొందరగా ప్రజల మనసులు గెలుచుకున్నారు వీళ్ళిద్దరు. అదొక అంటే ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ పొత్తు పెట్టుకోకపోవడం ప్లస్. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ జగన్ గారు కూడా ఎప్పుడు మనకు పొత్తు పెట్టుకోలేదు. విజయ్ కూడా పొత్తు పెట్టుకుంటే ఏమవుతుందంటే అక్కడ ఇప్పుడు అన్నా డిఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. అన్నా డిఎంకే పైన జైలుతో ఉన్నప్పుడు ఎన్నో అవినీతి ఆరోపణలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి పోటీ చేస్తున్నారు. ఎన్ని సీట్లు గెలిపించినారు? 1. మరి ఏంది రాజకీయ పరిణితి ఏంటి, రాజకీయ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఏమి లేదు కదా అక్కడ. ఎందుకంటే ఇప్పుడు మనం కూడా జనాలు నమ్మాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంత నిజాయితీగా ఉన్నాము, మనం ఎంత ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేస్తున్నాము, మనం ఎంత ప్రజల కోసం పోరాడుతున్నాము అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే అన్నామలై ఉన్నప్పుడు కూడా నిజంగా అంతకన్నా ఎక్కువ స్కోరు బీజేపీకి ఎక్కువ పర్సెంటేజ్ వచ్చింది, ఓటు పర్సెంటేజ్. అన్నామలైని ఇంకా ఈ పళనిస్వామి, ఎడప్పాడి వర్గం కూడా వద్దు, మేము ఉంటే అన్నామలై ఉంటే మేము ముందుకు పొత్తు పెట్టుకోమని చెప్పేసి నిజంగా బీజేపీ కూడా ఒక తప్పు చేసింది అక్కడ. అట్లీస్ట్ అన్నామలై ఉంటే కొంత మంచి విజయం సాధించేవాళ్ళు. అట్లీస్ట్ ఒక 4 సీట్లు వచ్చాయి, 5 సీట్లు వచ్చాయి. అన్నామలైని కావాలని పక్కన పెట్టారు. అంటే అన్నా డిఎంకే పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో అన్నామలై ఉంటే మేము మీతోని పొత్తు పెట్టుకోము క్లియర్ గా చెప్పారు. ఎడప్పాడి, పళనిస్వామి వీళ్ళందరూ కూడా క్లియర్ గా చెప్పారు. కానీ ఆ విషయంలో వాళ్ళు బీజేపీ చేసిన తప్పు. విజయ్ పైన ఎలక్షన్స్ కు ముందు చాలా ఆరోపణలు, 2-3. ఒకటి భార్య శ్యామలి కోర్టు మెట్లు ఎక్కడం, నాకు విడాకులు కావాలని పిటిషన్ దాఖలు చేయడం కోర్టులో. రెండవది కరూర్ ఇష్యూ, చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు తొక్కేసలాట్లో. ఇక మూడవది విజయ్కి చేత కాదు, ఒక సినిమా రిలీజ్ చేసుకోలేకపోతున్నాడు, సెన్సార్ పూర్తి చేసుకోలేకపోతున్నాడు అని, సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకోలేకపోతున్నాడు అని. ఇవి 3 చాలా అంటే విజయ్ని సైకలాజికల్ గా బాగా ఇబ్బంది పెట్టారు ఎలక్షన్స్ కి ముందు. ఇవన్నీ తట్టుకొని అటు జనాలు కూడా ఈ విషయాల్ని పక్కన పెట్టి, మరోవైపు త్రిష ఇష్యూ, ఇలాంటివి ఇవన్నీ పక్కన పెట్టి జనాలు అసలు విజయ్ కి గంపగుత్తుగా ఎట్లా ఓటేశారు అసలు? అంటే యువత ఏంటంటే ఇప్పుడు అక్కడ కరూర్ ఇష్యూ జరిగింది, ఒక 40 మంది పైన చనిపోయారు. విజయ్ కూడా ఢిల్లీలో కేసు అటెండ్ అయ్యారు. కానీ అది ఎవరు తప్పది? ఇప్పుడు ఒక రాజకీయ సభ జరుగుతుంటే భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. అంటే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఫెయిల్ అయింది కదా. త్రిష ఇష్యూ అంటారు. త్రిష ఇష్యూ పర్సనల్ ఇష్యూస్. మనం ఎట్లా అంటే ఇప్పుడు ఆయన విజయ్ కూడా ఎప్పుడు దానిపైన కామెంట్ చేయలేదు. ఏంటి ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్, నాకు అవినీతి నిర్మూలన, నాకు యువతకు ఉపాధి కల్పించాలి, రైతులకు ఉన్నతమైన స్థానం కల్పించాలి. ఇప్పుడు ఏంటంటే మంచి స్కీమ్స్ కూడా చాలా మంచి స్కీమ్స్ ఉన్నాయి. గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ అని, తర్వాత ఇంకేంటి మన పట్టు చీర ప్లస్ 8 గ్రాముల బంగారం అని, తర్వాత నిరుద్యోగ భృతి 4,000 అని, తర్వాత పెన్షన్లు 3,000 అని. అంటే సేమ్ ఇంకా మనకి వెల్ఫేర్. ఇంకోటి ఏమంటే విజయ్ ఒక మాట చాలా అంటే రాజకీయ పరిణితితో మాట్లాడాడు. చాలా స్టేట్స్ లో మనం ఏం చేస్తారంటే అన్ని ఫ్రీబీస్ గా వాళ్ళు అంటే ఉచిత పథకాల కింద పెడతాడు. కానీ విజయ్ ఏం మాట్లాడాడు ఎక్కడంటే, ఎప్పుడంటే నేను అందరినీ గౌరవిస్తాను, ఇవన్నీ ఒక ఫ్రీ బీస్ కాదు, లేకపోతే ఉచిత పథకాలు కాదు, ఇది ఒక వెల్ఫేర్ స్కీమ్స్ లాగా. ఈయన ఒక వెల్ఫేర్ స్కీమ్స్ లాగా ఆయన ముందు పెట్టాడు. అంటే జనాలకు కూడా ఏంటంటే ఇంకా అర్థమైపోయింది, అక్కడ అన్నా డిఎంకే అవినీతి పాలన చూశారు, డిఎంకే అవినీతి పాలన చూశారు. ఇంకా జనాలకు కూడా విసిగిపోయి సరైన సమయంలో సరైన నిర్ణయం. నిజంగా తమిళనాడు ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. నేను చాలా కాలం తమిళనాడులో వర్క్ చేస్తాను. ఎందుకంటే తమిళనాడు ప్రజలు మన ఆంధ్ర ప్రజలకు భిన్నంగా ఉంటారు. వాళ్ళు
వాళ్ళు ఎంత కొన్ని ఏంటంటే వాళ్ళకు భాషాభిమానం ఎక్కువే, వాళ్ళకు యూనిటీ ఎక్కువే. వాళ్ళు ఎప్పుడైనా నిజంగా అంటే ఎవరైనా కొత్త వాళ్ళని ప్రోత్సహించడంలో కూడా చాలా ముందుంటారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ చూడండి, ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా తమిళ్లో కూడా మనము హీరో కావచ్చు ఎట్లా ఉన్నా కానీ తెలుగులో కాలేని పరిస్థితి అది. అంటే అందంగా లేకపోతే యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు మా తమిళ్లో చూస్తే ఎంతో మంది, ఇప్పుడు విజయ్ సేతుపతి ఉన్నాడు, ధనుష్ ఉన్నాడు. ధనుష్ అంటే ఆయనకి ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఉంది. చాలా మంది, కార్తికేయన్ ఉన్నాడు. వీళ్ళకి ఎటువంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా వాళ్ళు మంచి హీరోగా ఎదిగినారు. ఈవెన్ రజనీకాంత్ చూడండి, మనకు తెలుగులో అట్లా కాదు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ, చిరంజీవి ఫ్యామిలీ నుంచే 10 మంది ఉండాలి, లేదంటే ఇంకో ఫ్యామిలీ నుంచే 10 మంది ఉండాలి. మనకు అట్లా లేదు కదా. ఇంకొకటి ఎప్పుడు కానీ అంటే ఎన్నో సోషల్ మూవ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి మన తెలంగాణలో, కానీ ఎప్పుడు కూడా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కసారి సపోర్ట్గా మాట్లాడదు. అదే తమిళనాడులో నేను చూశాను, కర్ణాటకకు తమిళనాడుకు కావేరీ ఇష్యూ వచ్చింది, కావేరీ జలాల ఇష్యూ వచ్చినప్పుడు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం కూడా తమిళ ప్రజలకు మద్దతుగా వెళ్ళారు వాళ్ళకి ఆ రోజు. అంటే పార్టీలకు అతీతంగా వెళ్ళారు. అంటే అది ఒక నిజంగా చెప్పాలంటే అది తమిళ ప్రజల గొప్పదనం అనుకోవచ్చు, మనం నిజంగా తమిళ పార్టీల గొప్పదనం అనుకోవచ్చు. బాగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే విజయ్ ధైర్యం గురించి ఒక విషయం ఉంది. అవును, అప్పటికే త్రిషతో ఎఫ్ఐఆర్ ఉందని ఒక వివాదం నడుస్తుంది. అటు పొలిటికల్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అవును, అంటే ఎలక్షన్ లో క్యాంపెయినింగ్కి వెళ్ళాలి. అవును. ఆ టైంలో అటు భార్య ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళారు. అవును. అదే టైంలో త్రిషతో ఎఫ్ఐఆర్ ఉందని పెద్దగా వస్తున్న టైంలో, వార్తలు వస్తున్న టైంలో ఏకంగా త్రిషానే తీసుకెళ్లి ఒక రిసెప్షన్ కి అటెండ్ అయ్యాడు. ఇద్దరు సేమ్ కలర్ బట్టలు వేసుకున్నారు. ఒక ఇన్నోవా కార్ లోనే వెళ్ళారు రిసెప్షన్ కి. అంత ధైర్యం ఎలా విజయ్కి? అంటే నాకు ఎలక్షన్స్ ఉన్నాయి, క్యాంపెయినింగ్కి వెళ్ళాలి, అటు అభిమానులు, ఆడవాళ్ళు ఎంతో మంది వస్తారు, ఒక ఎఫ్ఐఆర్ అనుకుంటారు, అంటే వార్తలు అలా వస్తున్నాయి సోషల్ మీడియాలో. అలాగే ప్రతిపక్షమో ఆ పక్షమో ఈ పక్షమో వాళ్ళు ఖచ్చితంగా రాస్తారు. అంత ధైర్యం ఎక్కడిది విజయ్కి? ఇప్పుడు రాజకీయాల్లో ఎట్లా ఉంటుందంటే మనం తప్పు చేయకున్నా కొన్ని కల్పితాలు ఉంటాయి. అంటే విజయ్ ఇవన్నీ ఏంటంటే ఆయన ఎయిమ్ ఏంటి, మెయిన్ గా అవినీతి రహిత పార్టీ పెట్టాలి, అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. అదే మెయిన్ గా ఫోకస్ పెట్టుకుంటే తప్ప ఈ చిన్న చిన్న తాటాకు చప్పులకైనా భయపడలేదు. ఇవన్నీ భయపడితే అక్కడ ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. ఫోకస్ మొత్తం ఈ ప్రభుత్వం తర్వాత ఎట్లాంటి పరిపాలన తమిళనాడు ప్రభుత్వాలు. ఇప్పుడు ఎందుకంటే తమిళనాడులో మీరు గమనించినట్టయితే అన్ని ద్రవిడ పార్టీస్ కల్చర్ ఉంటుంది. 1960 నుంచి కూడా ఇప్పటి వరకు అన్ని ద్రవిడ పార్టీలే. ఈయనది ద్రవిడ పార్టీ కాదు. ఎప్పుడు కూడా నేను ద్రవిడ పార్టీ అంటే విజయ్ ఏంటంటే పెరియారు ఆలోచనలు ముందుకు తీసుకెళ్తా. అంటే పెరియార్ పెద్దగా దేవుడు నమ్మడు కనుక నేను అట్లా కాదు, అన్ని మతాలను గౌరవిస్తా, అన్ని కులాలను గౌరవిస్తా, బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలకు అనుగుణంగా ఉంటా. కామరాజ్ నాడర్ గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఎందుకంటే కామరాజ్ నాడర్ మంచి గొప్ప పొలిటీషియన్ తమిళనాడులో. ఆయన అన్ని రోజులు అంటే రాజకీయాల్లో కానీ ఒక పైసా సంపాదించుకోలేదు. అంటే ఇట్లాంటి మంచి వ్యక్తుల ఇన్స్పిరేషన్ తీసుకొని కూడా విజయ్ ఎప్పుడూ డైవర్ట్ కాలేదు. అంటే ఏ కులాన్నో, ఏ మతాన్నో, ఏ వర్గాన్నో కించపరచకుండా చాలా ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్. అంటే నిజంగా కూడా ఇది విజయ్కి అంత ఓట్లేసిన కూడా జెన్జీ యూత్ అండి. జెన్జీ యూత్ మొత్తం కూడా విజయ్కి ఎట్లా అంటే యూత్ సపోర్టు, తర్వాత అన్ని వర్గాల సపోర్ట్ కలిసి వచ్చింది ఆయనకి ఈరోజు. ఎందుకంటే ఎప్పుడు కూడా విజయ్కి రాజకీయ పెద్దగా అనుభవం లేదు, కానీ ఏంటంటే ఆయన విధానం జనాలకు నచ్చింది. ఇప్పుడు మనకు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ప్రజారాజ్యం పార్టీ అని పెట్టారు, తర్వాత మళ్ళీ కాంగ్రెస్కి అమ్ముడు పోయింది. అంటే అట్లాంటి ఇప్పుడు ఏంటంటే ఒక ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ కాకుండా ఏంటంటే ఎట్లా మనం ప్రజలకు మంచి పరిపాలన అందించాలని దానిపైన ఫోకస్ పెడితే డెఫినెట్గా ఏమో ఫ్యూచర్లో కూడా రాజకీయ పార్టీలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. పార్టీ పేరు టీవీకే, తమిళగా వెట్రి కజగం, అది కూడా బాగా హెల్ప్ అయింది అనుకుంటున్నారా? నేను చెప్పాను మనకి ఇంతమంది తమిళలకు భాషాభిమానం ఎక్కువ. అలా తమిళ్ ఫస్ట్, తమిళే మొదలు, తమిళ్ ఫస్ట్, తమిళే మాకు సర్వస్వం అంటారు. కాబట్టి నిజంగా కూడా అంటే తమిళ్ ఆ పేరుతో కూడా, ఎందుకంటే తమిళ సంస్కృతిలో ఒక భాగంగా ఆ పేరు కలిసి వచ్చింది విజయ్ కూడా. ఎందుకంటే ఇప్పుడు కమల్ హాసన్ కూడా పార్టీ పెట్టాడు, మక్కల్ నీతిమయం అని. అంత పెద్ద ప్రజాదరణ లేదు ఆయనకు జనాల్లో అంతా. అంటే సినిమా వైజ్ కమల్ హాసన్ ఇస్ గుడ్, నేను కాదన్నా. సినిమా వైజ్ నెంబర్ వన్ కమల్ హాసన్, రజనీకాంత్ సినిమా వైజ్ నెంబర్ వన్ ఇద్దరు వాళ్ళు కూడా. విజయ్ కూడా గుడ్ యాక్టర్, యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. స్టార్డమ్ వైజ్ విజయ్ కూడా నెంబర్ వన్. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడులో కూడా అంటే ఎటువంటి ప్రజాదరణ లేకుండా ఒక అణగారు వర్గాల బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రి అవుతున్నాడు, గొప్ప విషయం అది. విజయ్ పార్టీ తరఫున నిల్చున్న వాళ్ళు అభ్యర్థులు విజయ్ ఒకవైపు, అభ్యర్థులు ఒకవైపు. ఈ గెలుపులో విజయ్కి ఎంత భాగముందో అభ్యర్థులకు కూడా అంతే భాగముందా, లేకపోతే విజయ్ని చూసే ప్రజలు అందరూ వీళ్ళకి ఓట్లు వేస్తారా ఈ అభ్యర్థులకి? అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకుందాం. ఇక్కడ స్టాలిన్ ఓడిపోయాడు ఎవరి చేతిలో?
మామూలు పర్సన్ బాబు అతను కూడా ఒకప్పుడు డిఎంకే మెంబరే. కాకపోతే ఏంటంటే ఆయన కూడా ఎన్నో రకాల కించపరిచారు డిఎంకేలో, నీకు మెజారిటీ తక్కువ వస్తుంది అది వస్తుందని. ఒక మన విజయ్ డ్రైవర్ కొడుకు అనుకోడు ఇంకోతను ఎమ్మెల్యే గెలిచాడు. వీళ్ళందరికీ ఏంటంటే అక్కడ ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత మనకు బెంగాల్లో చూసినట్టయితే టీఎంసీ గూండాల అరాచకం వల్ల ఈరోజు అక్కడ బీజేపీ గెలిచింది. అది కలిసి వచ్చింది విజయ్ ఇక్కడ. ప్రభుత్వం పైన వ్యతిరేకత, అసలు అక్కడ ద్రవిడ పార్టీల పట్ల వ్యతిరేకత, అసలు ఏమి చేయలేకపోతున్నారు కదా. 10-15 ఏళ్ళ నుంచి కూడా తమిళనాడు అంతా కూడా ఈ మధ్యలో కొట్టుకోవడం తప్ప, అవినీతి పార్టీలు తప్ప ఏమి చేసింది ఏం లేదు. తర్వాత ఆ వ్యాక్యూమ్ ను విజయ్ చాలా గట్టిగా ఫీల్ చేశాడు యాక్చువల్గా. నిజంగా అంత లెవెల్లో ఫీల్ చేయడం ఈ మధ్యకాలంలో చాలా అరుదు. ఎందుకంటే 1960 తర్వాత కూడా ఇప్పుడు ద్రవిడ పార్టీలు అంటే ఉంది, వాళ్ళు ఫస్ట్ యాంటీ హిందీ, తర్వాత యాంటీ నార్త్ ఇండియన్, ఈ రెండు వాళ్ళు ప్రచారం చేశారు తప్ప విజయ్ ఎప్పుడు ఆ జోలికి పోలేదు. ఇప్పుడు ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ సింపుల్ మనం మాట్లాడుకున్నప్పుడు ఓకే, మాకు మంచి పరిపాలన కావాలి, మాకు మంచి గవర్నమెంట్ కావాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, మాకు యూత్కి మంచి పథకాలు ఉండాలి, మంచి జాబ్స్ కావాలి, ఇట్లాంటి అంటే ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ మీరు చేసినాడు కాబట్టి విజయ్ సక్సెస్ అయింది ఈరోజు. అంటే ప్రచార శైలి గురించి మాట్లాడుకుందాం. ప్రచారానికి వెళ్ళినప్పుడు చిన్న పిల్లాన్ని తీసుకొని భుజాల మీద వేసుకోవడం, ప్రతి ఒక్కరిని దగ్గరికి తీసుకోవడం, అండ్ ముఖ్యంగా ఒక స్పీచ్ హైలైట్ అయింది అన్నిటికంటే. ఎక్కడంటే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది, నా చెల్లికి జరిగింది అన్యాయం అని అంటే డైరెక్ట్ చెప్పడం. ఆమె నా కుటుంబ సభ్యురాలకి అన్యాయం జరిగింది, రేపు నేను అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా ఇలాంటి అరాచకాలను ఎదుర్కొంటా అని ఆ విధంగా స్పీచ్లు ఇవ్వడం ఆకట్టుకున్నాయి. ఎందుకంటే నిజంగా అంటే చాలా స్పీచ్లో కూడా గమనిస్తే చాలా తమిళ్ అంటే విజయ్ బేస్ అంతా కూడా శ్రీలంక అంటారు, కొంచెం శ్రీలంక నుంచి వచ్చిన తమిళులు అంటారు. కానీ తమిళలో ఏంటంటే తమిళ్ ప్రజలకు బాగా ఎమోషనల్గా అట్రాక్ట్ అయ్యాడు విజయ్. ఎకానమీ పరంగా డిఎంకే వాళ్ళు మేము తమిళనాడుని బాగా డెవలప్ చేశాము అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అక్కడ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎకానమీ పరంగా బాగానే డెవలప్ చేశారని కూడా చెప్తున్నారు. మరి అయినా కూడా ప్రజలు విజయ్ వైపే ఎందుకు మొగ్గు చూపారు? మెయిన్గా ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ డిఎంకేలో బాగా అవినీతి ఎక్కువైపోయింది. ప్లస్ ఎట్లయిపోయిందంటే అక్కడ డిఎంకే కళానిధి కళానిధి కదా అతని పేరు, ఏం పేరు, స్టాలిన్ కొడుకు, అతను కూడా జోక్యం ఎక్కువైపోయింది బాగా. అంటే పుత్రరత్నం జోక్యం ఎక్కువైపోయింది. ప్లస్ అంటే వాళ్ళు ఎప్పుడు ఉన్నా కానీ ఏంటంటే ప్రజలకు చేసింది ఏమీ లేదు. ప్లస్ ప్రతిసారి కొన్ని ఏంటంటే ఇప్పుడు కొన్ని అంటే అవమానించడం, కొన్ని వర్గాలను అవమానించడం, ఇప్పుడు డెంగ్యూలాగా వెళ్తుంది ఇట్లా వెళ్తుందని అవమానించిన వరకు ఏంటంటే వాళ్ళకి ప్రజలకు కూడా అర్థమైంది ఇంకేంటంటే వీళ్ళు ఎప్పుడు కానీ ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూలను చూపెడుతున్నారు తప్ప డెవలప్మెంట్ ఏం లేదు, తర్వాత యూత్కు సరైన అవకాశాలు లేవు. ఇవన్నీ కూడా ప్రజల్లో మంచి ఆలోచన ఇంకా రేకెత్తించినాయి. ఎందుకంటే ఇట్లా చేస్తే వీళ్ళకి మనం చేసేది ఏం లేదని ఒకటేసారి 2 పార్టీలను కూడా తిరస్కరించారు వాళ్ళు. ఈవెన్ అన్నా డిఎంకే కూడా సీట్లు వచ్చాయి, కానీ మెజారిటీ ఏంటంటే విజయ్ కొట్టుకుపోయాడని. చాలా సీట్లలో కూడా తక్కువ మెజారిటీతో కూడా చాలా మంది గెలిచినారు. ఎకానమీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొన్ని పెద్ద హామీలే ఇచ్చాడు విజయ్. అవును. 8 గ్రాముల బంగారం, ఒక పట్టు చీర, అవును, అలాగే నిరుద్యోగ భృతి కింద 4,000 ప్రతి మహిళకు 2,500, సంవత్సరానికి 6 గ్యాస్ సిలిండర్. అది పెద్ద విషయం, ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ప్రైసెస్ కూడా ప్రాబ్లం ఉంది. అవును. ఇంకా చెప్పుకుంటూ తర్వాత ఒక 25 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అన్నాడు. ఇవన్నీ కూడా మంచి స్కీమ్స్. ఇప్పుడు సాధ్యమయ్యే హామీలేనా ఇవి? అంటే అన్నీ సాధ్యం కాకపోవచ్చు అండి, ఎందుకంటే వీటన్నిటికి కూడా డిఎంకే కూడా ఆల్మోస్ట్ ఒక 73,000 కోట్ల పైచిలకు హామీలు ఇచ్చింది. అంతకంటే ఎక్కువ కూడా విజయ్ ఇచ్చినాడు. మరి మనం ఏంటంటే కొన్ని సాధ్యం కాకపోవచ్చు, కానీ చూడాలి అసలు ఎట్లా విజయ్కి. ఎందుకంటే విజయ్కి ఫస్ట్ అవకాశం ఇది. ఫస్ట్ 1 year అతను కొంచెం సెటిల్ కానీ టైం ఉంటుంది. ఇక నెక్స్ట్ 2nd, 3rd year నుంచి విజయ్ పరిపాలన ఎట్లుంటుంది, విజయ్ మినిస్టర్ డెఫినెట్గా ఏంటంటే ఒక విజయ్ మంచి రాజకీయ పరిపక్వత చెందినట్టుగానే కనిపిస్తుంది. వేచి చూద్దాం మరి ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది అనేది. ఇక ప్రమాణ స్వీకారం గురించి మాట్లాడదాం. ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు విజయ్. అవును. సో అండ్ ప్రమాణ స్వీకారానికి ఒక స్పెషల్ ఏంటంటే ఇప్పటి వరకు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం జరిగినా డబ్బులు మొత్తం ఈ కొత్త గవర్నమెంట్ కాబట్టి ప్రభుత్వమే భరించేది. కానీ ఈసారి మొట్టమొదటిసారి విజయ్ పార్టీ నుంచి ఖర్చులు పెట్టుకుంటున్నారు ప్రమాణ స్వీకారం. ఎలా ఉండబోతుంది ప్రమాణ స్వీకారం? ఏం మాట్లాడతాడు అని మీరు అనుకుంటున్నారు? నిజంగా కూడా ఇది మంచి అంటే ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే ఇంతవరకు కూడా అతను కొంచెం భిన్నంగానే వెళ్తున్నాడు. అంటే ఉన్న పార్టీలకు ఎప్పుడు మన డైనస్టీ పాలిటిక్స్ చేసి ఏ పార్టీలకు కూడా కొంచెం భిన్నంగానే వెళ్తున్నాడు. అంటే నేను అనుకుంటాను ఏంటంటే కొంచెం అవినీతి రహిత ప్రజలకు ఇస్తాడని, తర్వాత మంచి స్కీమ్స్ను ప్రజల్లోకి తీసుకెళ్తాడని,
యూత్కి కూడా మంచి అవకాశాలు కల్పిస్తాడని నేనైతే అనుకుంటున్నాను. మనం వేచి చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనకు విజయ్కి చాలా ఇది టఫ్ పీరియడ్. ఎందుకంటే చాలా హామీలు ఇచ్చాడు. దానికి నిజంగా కూడా 1,00,000 కోట్ల పైన కావాలి. ఎందుకంటే ల్యాప్టాప్లు ఫ్రీగా ఇస్తా అన్నారు. తర్వాత చాలా అసలు ఇంకా హామీలకైతే కుదవలేదు. కానీ ఏంటంటే విజయ్ కూడా ఒకటి చెప్పాడు యాక్చువల్గా, నేను అన్ని కూడా ఉచిత పథకాల కింద ఇవ్వట్లేదు, ఒక వెల్ఫేర్ స్కీమ్స్ లాగా ఇస్తున్నానని జనాలను ఆకర్షించాడు. డెఫినెట్గా వాళ్ళు ఇద్దరని మనం ఊహిద్దాం. ఓకే. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సీఎం కావడానికి బలం నిరూపించుకోవడానికి ఇంకొక 10 సీట్లు కావాలి. అవును, అందులో కాంగ్రెస్ నుంచి ఒక 5. అవును. కాంగ్రెస్ నిన్నటి వరకు మొన్నటి వరకు డిఎంకే తోటి పొత్తు. అవును, ఇండి బ్లాక్ లో అలయన్స్ వాళ్ళు మళ్ళీ ఇంకా యాక్చువల్గా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా రాజకీయంగా చాలా చతురత్వం వ్యవహరిస్తుంది. ఎందుకంటే డిఎంకే పని అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు కొత్త మిత్రులు, రాజకీయాల్లో ఎప్పుడు శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అనేది ఒక జగమెరిగిన సత్యం. ఏంటంటే రేపు విజయ్కి మంచి ఆదరణ ఉంది. విజయ్తో పొట్టు పెట్టినకి కాంగ్రెస్కి ఒక 5 సీట్లు ఉన్నాయి. తర్వాత సిపిఐకి ఒక 2 సీట్లు ఉన్నాయి, సిపిఎంకి ఒక 2 సీట్లు ఉన్నాయి, వీసీకే పార్టీ అని ఒకటి ఉంది, ఇంకోటి వాళ్ళకి ఒక 2 సీట్లు వచ్చాయి. ఐయుఎంఎల్ కూడా అంటే డిఎంకే అయితే ఉంది, కానీ రాజకీయాలు ఎప్పుడు ఏమని జరగవచ్చు, వాళ్ళు కూడా మేబీ వీళ్ళతో రావచ్చు. ఇదంతా కాకపోయినా కూడా అన్నా డిఎంకేలో ఒక వ్యతిరేక వర్గం ఉంది, షణ్ముగం వర్గం అని. మేము కూడా అవసరమైతే విజయ్ ఒక 25 మంది మద్దతు ఇస్తామని అనుకుంటున్నారు. డెఫినెట్ గా విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు, బల నిరూపణ చేయించుకుంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కొన్ని రోజులు గవర్నర్ కోరినట్టు తెలుసు. 15 రోజులు యాక్చువల్లీ విజయ్ కూడా రేపు ఈ రోజే గవర్నర్ రాజ్భవన్ నుంచి ఆహ్వానం అందింది. నాకు తెలిసి మేబీ రేపో ఎల్లుండో ప్రమాణ స్వీకారం కూడా చేయొచ్చు. కోరిన తర్వాత కూడా 2 వీక్స్ గడువు అడుగుతున్నాడు విజయ్ కూడా. మేబీ డెఫినెట్లీ, ఎందుకంటే 10 దూరంలో ఉంది. 10 అంటే 5 ఎట్లా కాంగ్రెస్ ఇస్తుంది. కాంగ్రెస్ అఫీషియల్ కూడా తమిళనాడు ఇన్ఛార్జ్ చెప్పేస్తున్నాడు, మేము విజయ్కి సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పారు. ఇంకొక 5 మేబీ సిపిఐ నుంచో, సిపిఎం నుంచో, లేకుంటే మేబీ అన్నా డిఎంకే నుంచి కూడా రావచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శత్రువులు ఉండరు, ఎవరెవరికైనా సపోర్ట్ చేయొచ్చు. శరీరం ఎంత ఆరోగ్యంగా ఉన్నా చిటికన వెలికి చిన్న పుండో చిన్న కురుపు ఉంటే అది ఎంతో బాధిస్తుంది. మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నా. అవును, ఇప్పుడు పొత్తులు పెట్టుకున్నప్పుడు 4-5 సీట్లు 5 సీట్లతో వస్తారు మనతో పాటు. అవును, ఇవి రేపు ఫ్యూచర్ లో ఎఫెక్ట్ ఏం కాదా? మరి ఈ ఎఫెక్ట్ అంటే అసలు ఈ రోజు ఆ ధర్మం ఎవరు పాటిస్తున్నారు, ఎప్పుడు ఏ పార్టీలు ఉండో తెలియదు. ఇప్పుడు ఈ పార్టీలు ఉంటారు, గంటకి ఇంకో పార్టీలో జాయిన్ అవుతారు. అసలు రాజకీయ విలువలు ఎవరు పాటిస్తున్నారు, ఎవరు పాటించట్లేదు. అంటే విజయ్ కి ఇది సవాల్ గా మారదా అంటున్నా ఫ్యూచర్ లో? ఇంకా మేబీ మారొచ్చు. ఎందుకంటే ఇప్పుడు విజయ్ కూడా ఏంటంటే బొటాబొటి మెజార్టీ అది. ఎందుకంటే నిజంగా కూడా అంటే ఇంకొక 10 సీట్లు వస్తే నిజంగా ఆయనను ఈజీగా ప్రభుత్వం ఏర్పాటు చేసేవారు. కానీ ఏంటంటే విజయ్ కూడా తప్పదు, ఇంకా రాజకీయ కష్టాలు తప్పవు. ఎందుకంటే ఇప్పుడు 5 సీట్లు కాంగ్రెస్ ఇస్తూ ఉంటుంది, మళ్ళీ రేపు ఇంకొక పార్టీ నేను ఇవ్వను, మద్దతు ఇవ్వను, మా వాళ్ళకి మంత్రి పదవి కావాలి అని ఇట్లాంటి కండిషన్స్ కూడా పెట్టొచ్చు. తప్ప కొంత ఏంటంటే ఇంకా మేబీ ఇంకా బట్ విజయ్కి సపోర్ట్ వస్తుందండి. ఎందుకంటే అన్నా డిఎంకేలు కూడా ఒక వర్గం చెప్తుంది కాబట్టి ఆ సపోర్టు విజయ్ తప్పకుండా వస్తుంది. అండ్ విజయ్ కి ఇప్పుడు అన్ని సాధించినా కూడా ఫ్యామిలీ లేని లోటు ఎంత ఉంటది? నేనైతే విజయ్ వాళ్ళ భార్య అంటే సోమలింగం ఏదో ఉన్నట్టుంది, మిసెస్ సోమలింగం కూడా కలవాలని కోరుకుంటాను. ఎందుకంటే నిజంగా కూడా అది నైతిక విలువ మనం కాపాడినట్టు అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీ కూడా బలం పెరుగుతుంది. ఏదో కొన్ని మనస్పర్ధల వల్ల, ఏదో కొన్ని విషయాల వల్ల విడిపోవాలనుకోవచ్చు, కానీ ఎప్పుడు కూడా కలిసి ఉంటే కలుసుకోమన్నట్టు ఈ రోజు కూడా వాళ్ళ ఆస్ట్రాలజర్ కూడా కలిసినట్టున్నాడు. కలిసి ఉండాలని కొన్ని వార్తలు వస్తున్నాయి. మేబీ కలిస్తే కూడా నిజంగా విజయ్కి బెస్ట్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ బలం గొప్పది, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ గొప్పది కాబట్టి ఈ రోజు విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. అంటే ఒక సీఎం కి నైతిక బలం కూడా ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. వాళ్ళ పిల్లల సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా వాళ్ళ పిల్లల సపోర్ట్ ఉంటుంది, వాళ్ళ భార్య సపోర్ట్ ఉంటే డెఫినెట్లీ దే విల్ ఫీల్ గ్రేట్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు దాకా విజయ్ ని విపరీతంగా ట్రోల్ చేశారు మన తెలుగు వాళ్ళు. అవును, అతను సీఎం కాలేడు, ఇక్కడ లాగానే పరిస్థితి అక్కడ కూడా ఉంటుంది, మహా అయితే 20 సీట్లు 15 సీట్లు గెలుచుకుంటాడు అని విపరీతంగా ట్రోల్స్. ఆయన సినిమాల నుంచి సీన్స్, పాటలు తీసుకొచ్చి ట్రోల్స్ ఇవన్నీ బాగా విపరీతంగా చేశారు. సడన్ గా ఒకటేసారి 108 సీట్లు గెలుచుకొని సీఎం కాబోతున్నాడని మన తెలుగు యువతకి, తెలుగు వాళ్ళకి అర్థమయ్యేసరికి చాలా మంది మళ్ళీ మేము విజయ్ ఫ్యాన్స్ లాగా, వాళ్ళు విజయ్ ఫ్యాన్స్ లాగా మాట్లాడడం, విజయ్ చాలా గొప్పవాడు, విజయ్ ని మించిన వాడే లేడు సౌత్ లో అని మళ్ళీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఎట్లా చూస్తారు ఇది? అది ద్వంద్వ నీతి అంటారు దానికి. ఎందుకంటే ఇప్పుడు మొన్నటి వరకేమో పాప ఆయన పైన ట్రోల్ చేశారు, ఈయనకు డిపాజిట్లు రావు అంటే 2 చోట్ల ఓడిపోతాడు అని చాలా చెప్పారు. కానీ నిజంగా అంటే విజయ్ ప్రభావం ఉంది. ఎందుకంటే చాలా సర్వేలు కూడా చెప్తున్నాయి విజయ్ ప్రభావం ఉంది. అక్కడ రాజకీయ శూన్యత తమిళనాడులో మనకు కనబడింది. ఇప్పుడు అది నిరూపితమైంది కూడా. అదేంటంటే చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏంటంటే తెలుగు యువత కూడా అంటే ఆలోచించాలి. ఇప్పుడు ఎవరో ఒక పర్టికులర్ పార్టీ వాళ్ళను కించపరచడం ద్వారా వాళ్ళకి వచ్చేదేం లేదు. ఇంకా వాళ్ళ పరువు ఈరోజు పోయింది. ఎవరైతే చేశారో వాళ్ళ పరువు నిజంగా ఈరోజు గంగలో కొట్టుకుపోయింది. అంటే విజయ్ ట్రోలర్స్ ని, ఈ ఆయన పైన వచ్చిన ఆ వ్యతిరేకతని దేన్ని పట్టించుకోకుండా స్ట్రైట్ గా వెళ్ళిపోయాడు అంటారు. అంతే ఇప్పుడు మనం వెళ్తుంటే కూడా ఎన్నో
కుక్కలు మరుగుతాయి అంటారు కదా, ఆయన ఏం పట్టించుకోకుండా ముందుకెళ్ళాడు, ఈరోజు విజయం సాధించాడు. నిజంగా గొప్ప విజయం, అది చాలా గొప్ప విజయం. ఎందుకంటే పార్టీ పెట్టిన 2 ఏళ్ళలో అటు అఫీషియల్ రికార్డు 2 ఇయర్స్లో 108 సీట్లు అంటే ఒక తమిళనాడు లాంటి ద్రవిడ పార్టీస్ ఉన్న రాష్ట్రంలో సాధించడము నిజంగా ఇది ఒక అరుదైన చరిత్ర ఇది ఈరోజు విజయ్ కూడా. అండ్ భారతదేశం మొత్తం స్టార్టింగ్ లో నేను ఇంట్రోలో చెప్పాను, ఇంటర్వ్యూ ఇంట్రోలో, భారతదేశం మొత్తం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. భారతదేశం మొత్తం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఈ ఒక్క రాష్ట్రం గురించే మాట్లాడుకుంటున్నారు. అటు బెంగాల్, అసలు టాప్ లో బెంగాల్ ఉండాలి, కానీ తమిళనాడు ఎలక్షన్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. కారణం ఏంటి? విజయేనా? విజయ్ సెంటర్ పాయింట్ ఆఫ్ అట్రాక్షన్ విజయ్. ఎందుకంటే ఒక అంటే ఎటువంటి రాజకీయ అనుభవం లేని, ఎందుకంటే బెంగాల్లో చూసినట్టయితే బెంగాల్లో వీళ్ళు బీజేపీ వాళ్ళు మమతా పైన చాలా ఏళ్ళ నుంచి పోరాడుతున్నారు, 15 ఏళ్ళ నుంచి పోరాడుతున్నారు. కానీ ఇట్లా కాదు, ఇక్కడ ఒక 2 ఏళ్లలో అధికారం వచ్చింది కాబట్టి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇక్కడ విజయ్. నిజంగా అంటే ఇప్పుడు మొత్తం కూడా అన్ని బెంగాల్ని మర్చిపోయి తమిళనాడును సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మార్చారు. అండ్ ప్రమాణ స్వీకారానికి విజయ్ భార్య శ్యామ్లి వచ్చే అవకాశం ఉందా? యా, డెఫినెట్లీ ఐ ఎక్స్పెక్ట్ మేబీ రావచ్చు, మోస్ట్లీ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం మనస్పర్ధలు కూడా పోతాయి అంటాను కదా, రావచ్చు. అందరూ వస్తారండి, విజయ్ వస్తారు, త్రిష వస్తారు, వాళ్ళ భార్య వస్తుంది, అందరూ వస్తారు. అండ్ ప్రమాణ స్వీకారంలో ఇచ్చిన హామీలలో మొదటి సంతకం దేని మీద పెడతాడని మీరు అనుకుంటున్నారు? మొదటగా ఏంటంటే విజయ్ మెయిన్ కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే ఒక 8 గ్రాముల బంగారం పట్టుచీర ప్లస్ యూత్ కూడా ఉద్యోగ కల్పన, వీటిపైనే పెడతారని మనం నేను ఊహిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే చాలా చాలా మంచి బంగారం రేట్ కూడా చాలా ఎక్కువ, బంగారం రేట్ ఎక్కువ ఉంది, గ్యాస్ రేట్ ఎక్కువ ఉంది, గ్యాస్ దొరకట్లేదు. ప్లస్ అంటే ఒక వెల్ఫేర్ స్కీమ్ లాగా ముందుకెళ్తున్నాం కాబట్టి వీటిపైనే పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే మహిళలకు పెద్దపీట, ఎందుకంటే ఫ్రీ బస్ కూడా ఇచ్చినట్టున్నారు హామీ. మేబీ డెఫినెట్ గా అది కూడా ఒక పార్ట్ అయి ఉండొచ్చు. ఇక చివరి దశలో ఉన్నాము ఇంటర్వ్యూలో. ఒక సర్పంచ్ గా గెలవలేదు, అవును. ఒక ఎంపీటీసీ కాదు, ఒక జెడ్పీటీసీ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, డైరెక్ట్ ముఖ్యమంత్రి అవుతున్నాడు. మొన్నటిదాకా కెమెరాల ముందు ఫైట్లు, డాన్సులు, డైలాగులు చెప్పే వ్యక్తి ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళి సీఎం కుర్చీలో కూర్చొని పరిపాలన చేయాలి. ఏ విధంగా ఉంటది ఈ మార్పు? అంటే సాధ్యం అవుతుందా విజయ్కి? అవుతుందని అంటే ఎప్పుడు కూడా విజయ్ బ్యాక్ అండ్ సపోర్ట్ కూడా అంతే. ఎవరంటే ఐఏఎస్ అధికారులు, చాలా రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పరిణితి ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఈ రోజు నుంచి విజయ్ అంటే ఒక సీఎం, ఒక తలపోత కాదు, ఒక జననాయకుడు, జననాయక్ అని అనుకోండి మీరు. ఇంకా ఈ రోజు నుంచి అంటే జనం నుంచి వచ్చిన నాయకుడు, అంతే సింపుల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎందుకంటే ఆయన పాప ఆయన సినిమా కూడా ఎన్నో కష్టాలు పెట్టించినారు, ఆయన హింసించని రకాలుగా చేసినారు, కానీ ఈ రోజు జననాయకుడు అయ్యాడు విజయ్ ఫైనల్ గా. ఓకే, అంటే గవర్నమెంట్ జననాయకన్ సినిమా ఆపేస్తే ఆ జననాయకన్ సినిమాలో ఉన్న హీరో, ప్రజలు తీర్పిచ్చారు. ఆ జననాయకన్ సినిమాలో ఉన్న హీరో ఆయనే గవర్నమెంట్ అయిపోయాడు అంటే అంతే కదా. ఇప్పుడు విజయ్ ఇప్పుడు జననాయకుడు అయ్యారు. అంటే సినిమా జననాయకన్ రిలీజ్ అవుతుందా? ఎందుకంటే సీఎం అయ్యాడు కదా. అవుతుంది. అంటే సీఎం అయ్యాక దానికి ఎంతో ఖర్చు పెట్టుంటారు, ఎంతో టెక్నీషియన్స్ వర్క్ ఉంటుంటుంది, ఎంతో ప్రొడ్యూసర్ అమౌంట్ పెట్టి ఉంటాడు. డెఫినెట్ గా రిలీజ్ అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. డెఫినెట్ గా ఏంటంటే జననాయకుడు అయిపోయాడు అతను ఈ రోజు. భారతదేశ ఎందుకంటే నిన్న కూడా శ్రీలంక ప్రతిపక్ష నేత కూడా బాగా కొనియాడుతున్నాడు విజయ్ కూడా. మంచి అసలు ఇంత తక్కువ టైంలో చాలా రావడం ముఖ్యమని. భారతదేశ సినీ చరిత్రలో ముఖ్యమంత్రిగా గెలిచాక మళ్ళీ ఎవరైనా హీరోగా సినిమా రిలీజ్ అయిందా ఇదివరకు? పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం గా ఉన్న తర్వాత కూడా ఎన్నో సినిమాలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు విజయ్ కూడా చెప్పాడు, ఇంకా నేను సినిమా జననాయకన్ లాస్ట్ అని చెప్పాడు. అంటే రిలీజ్ అయి ఉంటే మేబీ అతని లాస్ట్ సినిమా. ఎందుకంటే ఇంకా ఆయన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఒకటి చేయాలండి, వెళ్తే మీరు పాలిటిక్స్ లో వెళ్ళాలి, లేకుంటే మీరు సినిమాల్లో ఉండండి. నేను సినిమాలు చేస్తా, నేను రాజకీయం చేస్తా అంటే జనాల తిరస్కరణకు తొందరలో అందరు గురవుతారు. సో విజయ్ నేను అనే ఒక మాట కోసం చాలా మంది ఇప్పుడు తమిళనాడు ప్రజలు, అవును, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు, భారతదేశంలో చాలా మంది సినిమా తెలిసిన వాళ్ళు, రాజకీయం తెలిసిన వాళ్ళు అందరూ విజయ్ అనే మాట కోసం ఎదురు చూస్తున్నారు అని అయితే మనందరికీ అర్థమవుతుంది. సో మంచి సుపరిపాలన విజయ్ అందించాలని, అలాగే మీరు కూడా మా స్టూడియోకి వచ్చి చాలా చక్కని విషయాలు, మాకు విజయ్ గురించి తెలియని విషయాలు ఎన్నో చెప్పారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.